ఓం శ్రీ సాయిరాం. భగవంతుని గురించి తాను తెలుసుకున్న సత్యాన్ని లోకానికి అందించే శిష్యుడు కావాలి అని కోరుకున్న గురువు శ్రీ రామకృష్ణ పరమహంస. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించిన వారే తనకు గురువుగా కావాలి అని కోరుకున్నవాడు నరేంద్రుడు. అన్ని మతాల ఆరాధన ద్వారా భగవంతునితో ప్రత్యక్ష అనుభవం పొందిన అద్భుత గురువు శ్రీ రామకృష్ణ పరమహంస. ప్రత్యక్ష అనుభవం లేకుండా దేనిని అంగీకరించని అద్భుత శిష్యుడు స్వామి వివేకానంద. ఆ అపూర్వమైన గురు శిష్య సంబంధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నరేంద్రనాథ్ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించిన వారి కోసం వెతకటం మొదలుపెట్టాడు. ఎందరో ధార్మిక నేతలను, తత్వవేత్తలను, గొప్పవారిని గురించి తెలుసుకుని వారి వద్దకు వెళ్లి, అయ్యా మీరు భగవంతుణ్ణి దర్శించారా అని అడిగేవాడు. కాని నరేన్ యొక్క ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం దొరకలేదు. చివరకు శ్రీ రామకృష్ణ పరమహంస వద్ద తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని తెలిసి వారి వద్దకు వెళ్లి, మహాశయ మీరు భగవంతుణ్ణి కళ్ళారా చూశారా అని అడిగాడు. అవును చూశాను, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను అన్నారు శ్రీరామకృష్ణులు. నిన్ను చూస్తున్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్టుగా భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆయనను దర్శించాలంటే తపనతో, ఆర్తితో బిగ్గరగా పిలిస్తే ఆయన తప్పక సాక్షాత్కరిస్తారు అని అన్నారు. రామకృష్ణులు మొదటిసారి నరేన్ను చూసినప్పుడు కాళికామాత పంపిన తన శిష్యుడు ఇతడే అని ఆయనకు అర్థమయ్యింది. ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆనాటి నాయకులైన తన శిష్యులు శ్రీ కేశవ్ చంద్రసేన్, శ్రీ విజయ్ గోస్వామితో నరేన్ను పోలుస్తూ, ఏ శక్తితో కేశవ్, విజయ్ గోస్వామి లోకప్రసిద్ధులైనారో అటువంటి 18 శక్తులు నరేంద్రునిలో పరిపూర్ణ స్థితిలో ఉండటం చూశాను అని చెప్పారు. ఇటువంటి ప్రశంసలకు వేరొకరు అయితే అహంకారంతో గంతులు వేసేవారు. కాని నరేంద్రునికి తన గొప్పతనం తనకు తెలియదు కనుక ఆ మాటలను ఒప్పుకోలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ నాయకులతో పాఠశాల విద్యార్థి వంటి వాడినైన నాతో పోల్చడమేమిటి అని అడిగారు. అందుకు రామకృష్ణుడు తనకు జగన్మాత చెప్పిందే తాను చెప్పాను అని చెప్పారు. నరేంద్రుడు స్వయంగా పరీక్షించనిదే దేనిని అంగీకరించడు. రామకృష్ణులు కూడా ఎప్పుడూ మీ గురువును పరీక్షించండి అని అనేవారు. రామకృష్ణులు చెడ్డవారి చేతులతో ఇచ్చినది ఏదీ తీసుకోరు అని నరేన్ విన్నాడు. ఒకరోజు ఒక భక్తుని ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆయనకు మంచినీళ్లు ఇచ్చాడు. గురుదేవులు ఎవరికంటా పడకుండా ఆ నీళ్లు పారబోశారు. నరేన్ ఇదంతా గమనించి ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే అతను చెడ్డవాడని తెలిసింది. అలాగే గురుదేవులు కామము అనగా కోరికలను, ధనము మీద వ్యామోహాన్ని పూర్తిగా వదిలివేశారని నరేన్ విన్నాడు. ఆయన ధనం మాత్రమే కాక లోహంతో చేసిన ఏ వస్తువులను చేతితో తాకేవారు కాదు. ఒకవేళ తాకితే ఆయన చేతులు తేలు పుట్టినట్లు కొంకర్లు పోయేవి. దీన్ని పరీక్షించాలనుకొని నరేన్ ఒకరోజు ఆయన లేనప్పుడు ఆయన పడక క్రింద ఒక నాణెం ఉంచాడు. తరువాత గురుదేవులు వచ్చి ఆ పడక మీద కూర్చున్న వెంటనే బాధతో లేచారు. అందుకు కారణమేమిటో అని అక్కడ ఉన్నవారు పడకను దులిపినప్పుడు అందులో నుంచి నాణెం పడింది. గురుదేవులు వెంటనే నరేన్ వంక పరీక్ష పూర్తయిందా అన్నట్లుగా చూశారు. గురుదేవుల బోధనలు నరేన్ పూర్తిగా అంగీకరించలేదు. కాని వారి మాటలు వినడానికి నరేన్ కలకత్తా నుంచి తరచుగా దక్షిణేశ్వరము వెళ్లేవాడు. కొన్ని రోజుల పాటు నరేన్ వచ్చినా రామకృష్ణులు పట్టించుకోకుండా ఉన్నారు. నరేన్ బయటకు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్నవారితో మాట్లాడేవారు. మరలా నరేన్ వచ్చిన వెంటనే ముఖం పక్కకు తిప్పుకునేవారు. ఇలా కొన్ని రోజులు గడిచాక నరేన్ ఒకసారి వచ్చినప్పుడు, నాయనా నేను నీతో మాట్లాడకపోయినా నువ్వెందుకు వస్తున్నావు అని రామకృష్ణులు అడిగారు. అప్పుడు నరేన్, నేను మీరు మాట్లాడకపోయినా మీపై ప్రేమతో వస్తున్నాను అని అన్నాడు. అప్పుడు గురుదేవులు, నీలాంటి పట్టుదల గలవారే ఇలా ఉండగలరు. నేను మాట్లాడకపోతే నీవు రావడం మానేస్తావేమో అని అనుకుని
నిన్ను పరీక్షించాను అన్నారు. నరేన్ మనసులో చాలాసార్లు గురుదేవుల గురించి ఈయన నిజంగా భగవంతుని అవతారమేనా అని అనుకునేవాడు. అలా అనుకున్నప్పుడల్లా గురుదేవులు ఇంతకు ముందు ఎవరు రాముడుగాను కృష్ణుడుగాను అవతరించారో వారే రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు అని తమను తాము చూపించుకుంటూ తాను భగవంతుని అవతారమని తెలియజేసేవారు. ఇలా గురు శిష్యుల పరీక్షలు పూర్తయ్యాయి. తండ్రి మరణానంతరం నరేన్ కుటుంబ పోషణ కొరకు చిన్న చిన్న ఉద్యోగాలు కొద్ది కాలం చేశాడు. కాని మంచి ఉద్యోగం అతడికి లభించలేదు. తాను ఇంటిలో భోజనం చెయ్యకుంటే తన వంతు ఆహారం ఆకలితో బాధపడే తన తల్లి తోబుట్టువులకు ఉపయోగపడుతుందని నేను బయట భోంచేశాను అని చెప్పి పస్తులు ఉండేవాడు. కుటుంబ సభ్యుల కష్టాలు మరియు తనకి మంచి ఉద్యోగం లేదనే వారి నిరాశను చూసి ఎంతో బాధపడేవాడు. ఇలా ఉండగా నరేన్కు ఒక ఆలోచన వచ్చింది. ఆ జగన్మాత గురుదేవుల ప్రార్థన వింటుంది కదా అని వారి దగ్గరకు వెళ్ళి నా కుటుంబము యొక్క దుఃఖము తొలగించమని మీరు జగన్మాతను ప్రార్థించాలి అని అడిగాడు. అందుకు గురుదేవులు నాయనా నువ్వే వెళ్ళి ప్రార్థించు అని అన్నారు. అందుకు నరేన్ కాళికామాత నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు నరేంద్రుడు భగవంతుడు అంటే ఆకారము లేనివాడు, అందరికంటే గొప్పవాడు, ఎక్కడో ఉంటాడు అనే భావనలో ఉండేవాడు. అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే భావనను కూడా నరేన్ ఒప్పుకునేవాడు కాదు. అందుకు గురుదేవులు నీవు కాళికామాతను అంగీకరించినందువల్లనే నీకు ఈ కష్టాలు. ఈ రోజు రాత్రి కాళికామాత ఆలయానికి వెళ్ళి ఆమెను ప్రార్థించు. నువ్వు ఏమి కోరినా ఆమె తప్పక ఇస్తుంది అని అన్నారు. కాళికామాతను ప్రార్థించడంతో తన కష్టాలు తీరిపోతాయనే నమ్మకం కలిగి నరేన్ ఆ రోజు రాత్రి కాళికా ఆలయానికి వెళ్ళాడు. జగజ్జననిని నిజంగా దర్శించబోతున్నాను, ఆమె పలుకులు వినబోతున్నాను అనే విశ్వాసం అతని మనస్సులో కలిగింది. లోపలికి వెళ్ళేటప్పటికీ కాళికామాత సజీవంగా అతని ఎదురుగా నిలబడి ఉంది. సాటిలేని ఆమె దివ్య సౌందర్యాన్ని నరేన్ దర్శించాడు. భక్తి ప్రేమలతో కాళికామాతకు నమస్కరించి తల్లి నాకు వివేకాన్ని ఇవ్వు, అన్ని వేళలా నిన్ను దర్శించగలిగే భాగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించారు. ప్రశాంతమైన మనస్సుతో నరేన్ గురుదేవుల వద్దకు వెళ్ళగానే ఆయన నరేన్ జగన్మాతను నీ కష్టాలను తీర్చమని వేడుకున్నావు కదా అని అడిగారు. అందుకు నరేన్ తాను కాళికామాతను చూడగానే అన్నీ మర్చిపోయానని, వివేకాన్ని భక్తిని ఇవ్వమని కోరానని చెప్పారు. గురుదేవులు మరలా అమ్మను ప్రార్థించమని పంపారు. ఇలా 3 సార్లు ప్రార్థించడానికి వెళ్ళినప్పటికీ అమ్మను చూడగానే నరేంద్రుడు భక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, వైరాగ్యాన్ని ఇవ్వమని కోరాడు కానీ తన కష్టాలు తీర్చమని మాత్రం కోరలేదు. జగన్మాత వద్దకు వెళ్ళి ప్రాపంచిక విషయాలు కోరడం అతని వల్ల కాలేదు. అప్పుడు గురుదేవులు నీవు ప్రాపంచిక సుఖాల కోసం జన్మించలేదు, అయినా నీ కుటుంబానికి అన్న వస్త్రాలు వంటి అవసరాలకు లోటు ఉండదు అని పలికారు. కాళికామాతను దర్శించడం నరేంద్రుని జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన. నరేంద్రుడు అద్వైతాన్ని అనగా ఈ విశ్వమంతా భగవంతుడే, భగవంతుడు తప్ప వేరొకటి లేదు, అందరిలో అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు అనే భావనను అర్థం చేసుకున్నాడు. భగవంతుణ్ణి దర్శించటానికి విగ్రహారాధన గొప్ప మార్గమని, అనగా భగవంతుణ్ణి విగ్రహ రూపంగా భావించి ప్రార్థిస్తే మనస్సు భగవంతునిపై లగ్నమై ఆయనను దర్శించవచ్చు, మాట్లాడవచ్చు అని తెలుసుకున్నాడు. తరువాత కాలంలో గురుదేవులు నరేంద్రునికి అనేక ఉపదేశాలు చేసి అనేక సాధనలు అనుష్ఠింపచేశారు. నరేంద్రుడు తక్కువ సమయంలోనే అన్ని సాధనా మార్గాల ఫలితాలను పొందాడు. అతడికి గురుదేవులు రామమంత్ర దీక్ష ఇచ్చారు. అతడికి పలువురు దేవీ దేవతల దివ్య దర్శనాలు కూడా లభించాయి. నరేన్ తెల్లవారుజామున ధ్యానానికి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ఒక మిల్లు నుంచి
వెలువడే సైరన్ శబ్దం ఆటంకంగా భావించేవాడు. గురుదేవులు ఆ శబ్దంలోనే మనస్సు లయం చేయాలని సూచించారు. ఇలా నరేన్ సాధనలన్నింటికీ గురుదేవులు దారి చూపారు. అచిర కాలంలోనే నరేన్కు చాలా దూరంలో జరుగుతున్న విషయాలు చూడగలిగే, వినగలిగే శక్తి అలవడింది. ఎక్కడో దూరంలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి మాట్లాడటం చూశాడు. అది నిజమో కాదో అని ధ్యానంలో నుంచి లేచి ఆ చోటుకు వెళ్ళాడు. అతడు ధ్యానంలో చూసినదంతా నిజమే. మరొక అతీంద్రియ శక్తి నరేంద్రునికి కలిగింది. ఎవరైనా తనకు సంబంధించిన విషయాలు వ్రాసిన కాగితము ముక్కలు తన చేతిలో ఉంచుకుంటే చాలు, అది వ్రాసిన వ్యక్తి గురించి అన్ని విషయాలు అతడికి తెలిసిపోయేవి. అలాగే తన శక్తి ఇతరులకు ప్రచారం చేయడం ద్వారా వారి మనస్సులో పరివర్తన తీసుకురావచ్చు అని తెలుసుకున్నాడు. అప్పుడు గురుదేవులు, ఇదొక గొప్ప వరప్రసాదం, మానవాళి శ్రేయస్సుకు తప్ప దేనికి ఈ శక్తిని ఉపయోగించవద్దు అని అన్నారు. ఒకరోజు గురుదేవులు భూతదయ గురించి చెబుతూ, ఇతరుల మీద దయ చూపడానికి నీవెవరు? మనిషిని మహేశ్వరునిగా, మానవుని మాధవునిగా భావించి సేవ చేయగలిగిన వారి హృదయం పవిత్రమవుతుంది అని తెలియజేశారు. నరేంద్రుడు ఆ మాటలని హృదయంలోకి తీసుకున్నాడు. నరేంద్రుడు గురుదేవుల్ని మొదటిసారి కలిసిన తదనంతరం ఆయన 5 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు. ఒకరోజు నరేన్తో, నీ జీవిత ఆదర్శము ఏమిటి అని అడిగారు. కేవలము ఆహారము నిమిత్తం కొంచెం సేపు బాహ్యంగా ఉండి మిగిలిన కాలమంతా సమాధి స్థితిలో ఉండాలన్నదే తన ఆదర్శమని నరేంద్రుడు జవాబు చెప్పాడు. అందుకు గురుదేవులు, నీ గురించి నీవు ఇలా కోరుకోవడం స్వార్థమవుతుంది. ఎండలో అలిసిపోయి వస్తున్న బాటసారులకు ఒక మహావట వృక్షం నీడనిచ్చి ఎలా సేద తీరుస్తుందో అలాగే మానవాళిని సేవించడమే నీ జీవిత ఆదర్శము కావాలి అని నరేంద్రునికి దిశానిర్దేశం చేశారు. గురుదేవులు అనారోగ్యముగా ఉన్నంత కాలం నరేంద్రుడు వారికి సేవ చేశాడు. గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస మహాసమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నరేంద్రునితో పాటు మరికొంతమంది యువకులకు సన్యాస దీక్ష ఇచ్చారు. మాతృమూర్తి శారదాదేవి వారికి తొలి భిక్ష వేశారు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న రామకృష్ణ పరమహంస గారు, నరేన్ లోకానికి ఉపదేశాలిస్తాడు, అన్ని చోట్లకు వెళ్ళి సత్యాలను చాటి చెబుతాడు అని కాగితంపై వ్రాసి చూపారు. తదనంతరం ఒకరోజు గురుదేవులు నరేంద్రుణ్ణి తమ ఎదురుగా కూర్చోమని చెప్పి అతన్ని తదేకంగా చూస్తూ సమాధి స్థితిలోకి వెళ్లారు. ఆ సమయంలో నరేంద్రుడు తన శరీరంలో విద్యుత్ లాంటి ఒక శక్తి ప్రసరిస్తున్న అనుభూతి పొందాడు. కొంతసేపటి తరువాత కళ్ళు తెరిచి చూసిన గురుదేవులు, నాకున్న సర్వశక్తులు నీకు ధారపోశాను. ఈ శక్తుల ద్వారా నీవు లోకానికి ఎంతో శ్రేయస్సును కలిగిస్తావు. ఆ తరువాత నీవు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి ఆ చోటికి మరలిపోతావు అని పలికారు. గురుదేవుల మహాసమాధి వరకు నరేంద్రుడు వారికి సేవలు చేశాడు. తరువాత కాలంలో భగవంతుని గురించిన సత్యాన్ని లోకమంతటికి చాటి చెప్పాలనే శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క ఆశయమును పూర్తి చేశాడు. ఆ అద్భుత గురు శిష్యుల జీవితాలు మనందరికీ ఆదర్శము. వారి యొక్క బోధనలను ఆచరణలో పెట్టి మన జీవితాన్ని సార్థకము చేసుకుందాం. జై సాయిరాం.